వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కంజెషన్ ప్రైజింగ్ ఆర్ ట్యాక్స్ ఇన్ USA. నిన్న ఆల్రెడీ మనము రెయిన్ ట్యాక్స్ టొరంటోలో విధించిన రెయిన్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడేమో యుఎస్లో కంజెషన్ ట్యాక్స్ ని విధిస్తున్నారంట. అంటే కంజెషన్ ట్యాక్స్ అంటే ఏంటి? దాని రద్దీ రుసుము అని చెప్పి అంటూ ఉంటారు. అంటే మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్ లో ట్రాఫిక్ కొన్ని ఏరియాస్ లో చాలా ఎక్కువ ఉండిపోతుంది కదా. మరి ఆ ట్రాఫిక్ ని తగ్గించడానికి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతో పాటు అలాగే కాలుష్యాన్ని కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో న్యూయార్క్ నగరంలోని మ్యాన్హట్టన్ అనే ప్రాంతం ఉంటుంది కదా న్యూయార్క్ లో. అంటే మన బాంబేలో ఎలా అయితే ఈ ఆర్బిఐ ఇవన్నీ ఉండే ఏరియాస్ ఉంటాయో, అలా న్యూయార్క్ లో మ్యాన్హట్టన్ అనేది ఒక రద్దీ ప్రాంతం ఉంటది. మరి ఆ ఏరియాలోకి ఇకపైన కార్లు ప్రవేశిస్తే కంజెషన్ ట్యాక్స్ ఆర్ కంజెషన్ ప్రైజింగ్ లేదా తెలుగులో రద్దీ రుసుముగా $15. ఇక్కడ ఇవన్నీ ఇచ్చాను కదా. ఎస్, ఇలా కార్స్ అయితే $15, టాక్సీస్ అయితే $1.25 పర్ రైడ్, ఓలా లాంటి రైడ్ షేర్ యాప్స్ అయితే $2.50 పర్ రైడ్, చిన్న ట్రక్స్ అయితే $24, లార్జ్ ట్రక్స్ అయితే $36. ఇలా డిఫరెంట్ గా కట్టాల్సి ఉంటుందట. మనకి ఇంత డీటెయిల్డ్ గా ఏం అవసరం లేదు, కానీ ఇలాంటి ఒక రద్దీ రుసుముని యుఎస్ లో మొట్టమొదటిసారిగా తీసుకొస్తున్నారు. మరి అది కూడా న్యూయార్క్ యొక్క యుఎస్ యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన న్యూయార్క్ లో తీసుకురావడం జరుగుతుంది. ఇది యుఎస్ లో మొట్టమొదటిసారి, కానీ ప్రపంచంలో ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఇలా రద్దీ రుసుము ఆ రద్దీ ట్యాక్స్ ని వసూలు చేస్తున్నారు, కంజెషన్ ప్రైజింగ్ ని వసూలు చేస్తున్నారు. అవి ఎక్కడ? లండన్ లో, యూకే క్యాపిటల్ సిటీ, స్టాక్ హోమ్ లో, అలాగే సింగపూర్ లో. ఈ 3 సిటీస్ లో ఆల్రెడీ కంజెషన్ ప్రైజింగ్ ఆర్ కంజెషన్ ట్యాక్స్ అనేది అమల్లో ఉంది. మరి మన ఇండియాలో కూడా దీన్ని అమల్లోకి తెస్తే పరిస్థితి ఎలా ఉంటది చూస్తున్నారు కదా. యూరప్ అండ్ అమెరికన్ కంట్రీస్ లో, నార్త్ అమెరికన్ కంట్రీస్ లో డిఫరెంట్ ట్యాక్స్ లో ఎలా వసూలు చేస్తున్నారో, మరి మన ఇండియాలో ఒకవేళ ఈ కంజెషన్ ట్యాక్స్ ని తీసుకొస్తే మన పని అంతే. ఆ ట్యాక్సులు కట్టడానికే మన శాలరీలు అయిపోతాయి, అవునా కదా? ఎస్. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలంటే, ఇది అక్కడ యూనియన్ గవర్నమెంట్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఉంటారు కదా, అది ఆ న్యూయార్క్ స్టేట్ యొక్క మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మొత్తం న్యూయార్క్ మొత్తంగా కాదు, కొన్ని ఫేమస్ ఏరియాస్ ఉంటాయి లైక్ క్వీన్స్, బ్రూక్లిన్, న్యూ జెర్సీ నుంచి మ్యాన్హట్టన్ వచ్చే రోడ్డు, ఈ ఏరియాల్లో మాత్రమే ఇలాంటి ట్యాక్స్ ని వసూలు చేస్తున్నారు. మరి ఓన్లీ కార్స్, టాక్సీస్ వీటికి మాత్రమే, 2 వీలర్స్ కి లేదు. అలాగే మన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ని తీసుకెళ్లే వాహనాలు వాటికి లేదు. అట్లానే అంబులెన్స్ లకు కూడా ఇలాంటిది లేదు. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చెప్పలేమండి, అడగచ్చు ఎగ్జామ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇంద్రా యాప్. రీసెంట్ గా వరల్డ్ మెటలాజికల్ డే ఆర్ ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా సదరన్ నేవల్ కమాండ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ ఇంద్రా యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది అక్కడ తీసిన ఫోటోనండి. మరి సదరన్ నేవల్ కమాండ్ వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించారు. మరి అందులో భాగంగా స్కూల్ ఆఫ్ నేషనల్ ఓషియాలజీ అండ్ మెటీరియాలజీ, SNOM, స్కూల్ ఆఫ్ నేషనల్ ఓషనాలజీ అండ్ మెటీరియాలజీ వాళ్ళు అండ్ ఇండియన్ నేవల్ మెట్రలాజికల్ అనాలిసిస్ సెంటర్ ఈ రెండు కలిపి ఇంద్రా యాప్ ని రూపొందించడం జరిగింది. SNOM అంటే ఏంటి? స్కూల్ ఆఫ్ నేషనల్ ఓషనాలజీ అండ్ మెటీరియాలజీ, మరియు INMAC అంటే ఇండియన్ నేవల్ మెటరాలజికల్ అనాలిసిస్ సెంటర్. మరి వీళ్ళిద్దరూ కలిపి దీన్ని స్టార్ట్ చేశారు. మరి అసలు దీని యూజ్ ఏంది? ఇంద్రా యాప్ స్టార్ట్ చేశారు, ఓకే. నేవల్ కి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ చేశాయి, మంచిది. మరి దీని యూజ్ ఏంటి అసలు? ఫస్ట్ ఇంద్రా అనే దానికి ఫుల్ ఫామ్ ఉందండి, ఇక్కడ ఉంది చూసారా. దిస్ ఈస్ ఇండియన్ నేవల్ డైనమిక్ రిసోర్స్ ఫర్ వెదర్ అనాలిసిస్. ఇండియన్ నేవల్
డైనమిక్ రిసోర్స్ ఫర్ వెదర్ అనాలిసిస్ యాప్. ఈ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే ఉంది. ఎస్, ఈ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. మరి ఇది వాతావరణ సంబంధిత సమాచారాన్ని అంచనా వేయడంలోను, వాటిని నేవీ వాళ్ళకు, ఆ చుట్టుపక్కల ఫిషరీస్కి వెళ్ళే వాళ్ళకు, వీళ్ళందరికీ అందించడంలోను చాలా సహాయపడుతుంది. అలాగే సరైన మరియు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది సూచనలు ఇస్తుందంట. ఈ యాప్ ఎలా వెళ్ళొచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్ళొచ్చా లేదా ఈ టైంలో, ఇలాంటివన్నీ ఇస్తుంది. ఓకే, మరి ఈ అప్లికేషన్ని వీళ్ళు ఇందాక చెప్పిన 2 సంస్థలు కలిపి రిలీజ్ చేశాయి. మరి ఈ అప్లికేషన్ని ఎవరు తయారు చేశారు, అభివృద్ధి చేసింది ఎవరు అంటే బిసాట్. అభివృద్ధి చేసింది భారత నావికాదళంలోని ఒక సంస్థ. అంటే భారత నావికాదళంలోని డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఓషియాలజీ అండ్ మెటరాలజీతో సమన్వయం చేసుకొని బిసాట్ అంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అనే సంస్థ ఈ అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి అసలు ఈ బిసాట్ దేనికోసం? ఇది బేసిక్గా ఈ సంస్థ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ మరియు జియో స్పేషియల్ టెక్నాలజీలకు సంబంధించిన విషయాల మీద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఓకే, మరి అన్నిటికీ ఈ బిసాట్ లేకపోతే ఈ ఇంద్ర యాప్, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న 2, దట్ ఈస్ SNOM స్కూల్ ఆఫ్ నేషనల్ ఓషియాలజీ అండ్ మెటీరియాలజీ అండ్ ఇండియన్ నేవల్ మెట్రాలజికల్ అనాలిసిస్ సెంటర్, వీళ్ళందరికీ నోడల్ మినిస్ట్రీ ఎవరు? మరి నోడల్ మినిస్ట్రీ ఉండాలి కదా ఇవన్నిటిని తయారు చేయడానికి. ఇంద్ర యాప్ని తయారు చేయడానికి ఒక నోడల్ మినిస్ట్రీ ఉండాలి కదా. ఎస్, మరి ఈ ఇంద్ర యాప్కి ఒక నోడల్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీనికి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరించడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టచ్డ్ 21,083 crores ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. లాస్ట్ 10 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అనేది మన దేశంలోనే ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి కంపేర్ టు బిఫోర్ గవర్నమెంట్స్. అంతకన్నా ముందుతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రొడక్షన్ అనేది పెరిగింది. మరి ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి మనమే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. మరి అందులో భాగంగా 50,000 crores రూపీస్ రెవెన్యూ జనరేట్ చేయాలి ఎక్స్పోర్ట్స్ ద్వారా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. బట్ 21,083 crores వాల్యూ ఎక్స్పోర్ట్స్ మాత్రమే 2023-24లో జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇది కూడా హిస్టారికలీ హై అండి, ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత జరగలేదు. లాస్ట్ టైము 15,920 crores జరిగింది, మరి ఇప్పుడేమో ఇంతకు పెరగడం జరిగింది. మరి ఇవి ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తున్నారు? మొత్తము DRDO వాళ్ళే చేస్తున్నారా? ఇందులో పాలు పంచుకుంటుంది? లేదండి, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టారే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ played a significant role in this with the contribution of 60%. Out of 21,083 crores, 60% ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే చేస్తున్నారు. మరి ఇంకా మన డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, లైక్ BDL, భారత్ డైనమిక్ లిమిటెడ్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళేమో 40% ఈ ఎక్స్పోర్ట్ వాల్యూలో వాళ్ళు 40% పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆకాష్ మిజైల్స్, మొన్ననే క్లాస్లో చెప్పాను కదా, ఆకాష్ మిజైల్ సిస్టమ్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అని చెప్పి, మరి వీటిని మనం ఆర్మేనియా దేశానికి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. ఆర్మేనియా దేశానికి. అలాగే బ్రహ్మోస్ని ఆల్రెడీ వియత్నాంకి ఎక్స్పోర్ట్ చేసాం. ఇంకా చిన్న చిన్న షిప్స్, ఆర్టిలరీ గన్స్, ఇలాంటివి కూడా మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇండియా నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ ట్రెండ్. ఓకే, ఇంక్రీజింగ్ ట్రెండ్. మరి ఈ ఇయర్ 21,083 crores కి పెరగడం జరిగింది. మరి దిస్ గ్రోత్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ దిస్ సెక్టర్. ఓకే, దిస్ ఇస్ ఎ వెరీ రిమార్కబుల్ గ్రోత్ అండి, చాలా ఎక్కువ గ్రోత్. ఎందుకంటే లాస్ట్ 10 years తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 10 ఏళ్లలో 31 times గ్రోత్ అనేది పెరిగిందంట. ఓకే, మరి దీంతో ఏమర్థం అవుతుంది? అలాగే ఎక్స్పోర్ట్స్ తోని
మన ఎక్విప్మెంట్, మనం ఇండిజినియస్లీ తయారు చేసిన మన డిఫెన్స్ ప్రోడక్ట్ అనేవి గ్లోబలీ యాక్సెప్టబిలిటీ అనేది పెరుగుతుంది. మన టెక్నాలజీకి, మన ప్రోడక్ట్ కి ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టబిలిటీ, ఆదరణ అనేది పెరుగుతుంది. రేపు పొద్దున దీని ద్వారా ఇంకా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే, దిస్ మైట్ బికమ్ ఎన్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ యుఎస్, రష్యా వాళ్ళకు చాలా పెద్ద ఇండస్ట్రీ కదా వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి. రేపు పొద్దున మనకు కూడా ఇది జరగచ్చు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు లైక్ యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, చైనా ఇలాంటి చాలా తక్కువ దేశాలు మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. మరి అందులో మన ఇండియా కూడా ఇప్పుడు జాయిన్ కావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ టార్గెట్ సూపర్ కంప్యూటర్. ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది కదా. మరి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక సూపర్ కంప్యూటర్, ఏఐ సూపర్ కంప్యూటర్ ని తీసుకురాబోతున్నారు. దానికి పేరు స్టార్ గేట్ అని చెప్పి పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎవరు తీసుకొస్తున్నారు? మైక్రోసాఫ్ట్, ఇక్కడ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్ అండ్ ఈ ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు సంయుక్తంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓపెన్ ఏఐ అంటే ఏ కంపెనీయో తెలుసా? ఈ చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీని తీసుకొచ్చింది, దాన్ని సృష్టించింది వీళ్ళే. మరి మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ కలిపి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన ఒక స్టార్ గేట్ అనే సూపర్ కంప్యూటర్ ని తీసుకురాబోతున్నారు. ఎట్ ప్రెసెంట్ దే ఆర్ ప్లానింగ్ ఇట్ టు బ్రింగ్ బై 2028 వరకు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఇలాంటి సూపర్ కంప్యూటర్ కావాలంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్, డేటా సెంటర్స్ కావాలి కదా. సో ఆ డేటా సెంటర్స్ ప్రాజెక్ట్ కోసము 8 lakh crores 8 లక్షల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఈ సూపర్ కంప్యూటర్ ఆటోమేటిక్ గా 2 వీలే కాబట్టి ఈ సూపర్ కంప్యూటర్ ని కూడా యుఎస్ఏలోనే స్టార్ట్ చేయబోతున్నారు. మరి దీనికన్నా ముందుగా యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక చిన్న స్థాయి సూపర్ కంప్యూటర్ ని కూడా అభివృద్ధి చేస్తున్నారంట. మరి అది 2026 కల్లా మార్కెట్ లోకి వస్తుంది. మరి ఈ వేగవంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ తయారు చేయాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ముడి పదార్థం, రా మెటీరియల్స్ ఏంటి? ఏఐ సెమీకండక్టర్ చిప్స్ ఉంటాయి కదా. ఎస్, మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయాలు దీనికి సంబంధించి. మరి మన ఇండియాలోని గుజరాత్ లో సెమీకండక్టర్ పరిశ్రమ స్టార్ట్ కాబోతుంది కదా. ఎస్, ఫ్యూచర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ IVI comments tech transfer of oral cholera vaccine to biological E. ఓరల్ కోరలా వ్యాక్సిన్ అంటే ఏంటి? ఓరల్ అంటే మనం జనరల్ గా నోటి ద్వారా తీసుకునేదాన్ని ఓరల్ అని చెప్పి అంటా ఉంటారు. ఓకే, మరి ఈ కాలరా వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని ఎవరు చేశారు? IVI అంటే ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ తో ఈ ఓరల్ కలరా వ్యాక్సిన్ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని బయోలాజికల్ మన హైదరాబాద్ బేస్డ్ గా పనిచేసే బయోలాజికల్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సార్ ఆల్రెడీ కలరాకు వ్యాక్సిన్ ఉంది కదా, ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎందుకు అనేది మీకు అనిపించవచ్చు. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ కాలరా కేసెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. బేసిక్ గా ఇది ఎందుకు వస్తుంది? సేఫ్ అండ్ క్లీన్ వాటర్ తీసుకోకపోవడం, హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, టాయిలెట్స్ లో క్లీన్ హైజీన్ ఉండకపోవడం, చేతులు సరిగ్గా కడగకపోవడం, ఇలాంటి రీజన్స్ తోని ఇది వస్తూ ఉంటుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఒకటే కంపెనీ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. మరి వీటిని ఇంక్రీజ్ చేయడానికి బయోలాజికల్ తో ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సురక్షితమైన మరియు సమర్థవంతమైన వ్యాక్సిన్లు అందించడంలో వీళ్ళు పేరుగాంచారు. అయితే
నోటి ద్వారా వేసుకునే కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఈ అగ్రిమెంట్ జరిగింది. ఇప్పటి వరకు ఉన్నది వేరే, ఇదేమో నోటి ద్వారానే డైరెక్ట్ గా వేసుకునే టెక్నాలజీకి సంబంధించి ఈ అగ్రిమెంట్ ని ఐవిఐ అండ్ బయాలజికల్ ఈ మధ్యలో జరగడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, వరల్డ్ ఆటిజం డే. వరల్డ్ ఆటిజం డే ఎప్పుడు నిర్వహిస్తారు? వరల్డ్ ఆటిజం డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 2. ఈ రోజు ఏప్రిల్ 2 రోజు దీన్ని ప్రతి సంవత్సరం పాటిస్తా ఉంటారు. దీన్ని యుఎన్ఓ వాళ్ళు నిర్వహిస్తారు. మరి వీటికి థీమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎవరు నిర్వహిస్తారు? థీమ్. ఇవి ఇంపార్టెంట్ కదా. ఎస్, మరి 2024 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే యొక్క థీమ్ మూవింగ్ ఫ్రమ్ సర్వైవింగ్ టు థ్రైవింగ్. మూవింగ్ ఫ్రమ్ సర్వైవింగ్ టు థ్రైవింగ్, ఆర్టిస్టిక్ ఇండివిజువల్ షేర్ రీజనల్ పర్స్పెక్టివ్స్. ఇది దాని యొక్క థీమ్ అండి. మరి దీన్ని మొట్టమొదటిసారి దీన్ని వరల్డ్ ఆటిజం డేని 2007 నుంచి నిర్వహిస్తున్నారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది కదా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏం పని చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ ఆ డిపార్ట్మెంట్స్. మరి వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటిని జనాల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసే బాధ్యత ఈ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోది. మరి మనం కూడా క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ పిఐబి నుంచి న్యూస్ తీసుకుంటా ఉంటాం. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా, ఒకవేళ స్టూడెంట్స్, యూపీఎస్సీ స్టూడెంట్స్ అయినా పిఐబి నుంచి చదువుతూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. రేపు పొద్దున టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో, ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్లో టీఎస్పీఎస్సీ వాళ్ళు లేదో ఏపీఎస్సీ వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే, తప్పుడు ఆన్సర్ ఇస్తే, మీరు పిఐబిని సోర్స్గా పెట్టి మీరు చెప్పింది తప్పు అని చెప్పి నిరూపించవచ్చు. అంత ఆథెంటికేటెడ్ పిఐబి. ఓకే, రైట్. మరి దానికి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అంటే చీఫ్గా, దానికి హెడ్గా షెఫాలి షెరన్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఈమె. ఎస్, షీఈస్ షెఫాలి షెరన్. మరి ఈమె కన్నా ముందు మనీష్ దేశాయ్, గుజరాత్ కి చెందిన మనీష్ దేశాయ్ అనే వ్యక్తి పిఐబికి చైర్మన్ గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన ప్లేస్ లో దిస్ షెఫాలి షెరన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. మనం పిఐబి నుంచే న్యూస్ క్రియేట్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విషయాల మీద ఏమైనా అడగాలనుకుంటే పిఐబిస్ నుంచే క్వశ్చన్ తీసుకుంటాడు. సో ఆటోమేటిక్ గా మరి పిఐబికే ఒక కొత్త చైర్మన్ వచ్చినప్పుడు దాన్ని కూడా అడిగే అవకాశం ఉంది కదా. ఎస్, ఓకే, రైట్. ఒకసారి చూసుకోండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. యుఎన్ఓ డిక్లేర్స్ 2024 as the International Year of what? ఆప్షన్ ఏ కెమిలెట్స్, బి మిల్లెట్స్, సి స్పోర్ట్స్, డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్స్, ఈ ఇయర్కి ఇది ఇంటర్నేషనల్ ఇయర్, ఈ ఇయర్కి ఇది ఇంటర్నేషనల్ ఇయర్స్ అని చెప్పి కొన్నిటిని ప్రకటిస్తూ ఉంటారు. ఒక్కదాన్నే ప్రకటించాలి అని చెప్పి రూల్ ఏం లేదు, మల్టిపుల్ని కూడా ప్రకటించవచ్చు. మరి అందులో ఈసారి దేన్ని ప్రకటించాడని అడుగుతున్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూడండి. మిల్లెట్స్ కాదు, ఎందుకు? ఇది 2023లో ప్రకటించిన వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇయర్. మనం ఇది మాత్రమే చదివాం 2023లో, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటించడంలో ఇండియా ఘనత ఉంది కాబట్టి ఇది మనం చదివాం. కానీ ఇంకొక దాన్ని కూడా ప్రకటించడం జరిగింది 2023లో. దాని పేరు ఏం పేరు? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డైలాగ్ యాజ్ ఎ గ్యారంటీ ఆఫ్ పీస్. చెప్పలేం, అడగచ్చు. అందరికీ మిల్లెట్స్ అని తెలుసు, కానీ ఇది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. సో యుఎన్ఓ ప్రకటించిందంటే అన్ని ఇంపార్టెంట్ అవుతాయి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డైలాగ్ యాజ్ ఏ గ్యారంటీ ఆఫ్ పీస్, ఇది 2023లో ప్రకటించడం జరిగింది. రైట్. మరి స్పోర్ట్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? ఎందుకంటే ఇప్పుడు ఆ ఏఐ లాస్ట్ 1 year నుంచి అస్సలు న్యూస్లో దుమ్ము రేగొడుతుంది కదా. మరి ఏఐ కాదు. ఆన్సర్ ఏంటంటే క్యామిలిట్స్. 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్గా యుఎన్ఏ వాళ్ళు ప్రకటించడం జరిగింది. 2023లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డైలాగ్ యాజ్ ఏ గ్యారంటీ ఆఫ్ పీస్ గా ప్రకటించారు కదా. మరి 2024లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్ అంటే క్యామిలిట్స్
క్యామెలిడ్స్ అనే దాంట్లో క్యామెల్స్ అనేది ఒక టైప్. ఓకే, సో మరి దాన్ని ప్రకటించడం జరిగింది. మరి 2025 కాదు, 2027 వరకు ఆల్రెడీ ప్రకటించేశారు. మరి 2025కి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ ఇది 2025కి. అలాగే 2025లో ఇంకోటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎన్విరాన్మెంట్ లో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ 2025 దేని ప్రకటించింది అని చెప్పి ఆప్షన్స్ లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అని చెప్పి అడగచ్చు. 2025. ఓకే, మరి 26లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే SDG గోల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి కదా. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిందే కదా, సో ఇది కూడా అడగచ్చు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి ఇంటర్నేషనల్ ఇయర్ 2027కి సస్టైనబుల్ అండ్ రిసిలియంట్ టూరిజం సంబంధించిన దాని మీద కూడా ఇచ్చాడు. 2027 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ రిసిలియంట్ టూరిజం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ consider the following names who among the above are conferred with Bharat Ratna 2024. ఆప్షన్ చూడండి. ఈసారి 2024లో నలుగురికి ఇవ్వడం జరిగింది కదా. మరి ఈ పై నలుగురులో ఎవరికి ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ పివి నరసింహారావు, బి చౌదరి చరణ్ సింగ్, సి ఎంఎస్ స్వామినాథన్, డి పండిత్ మదన్ మోహన్ మాలవియా. మరి ఇందులో అందరికీ ఇచ్చారు అని చెప్పి మీరు అనొచ్చు, కానీ క్వశ్చన్ ఏముంది, 2024లో ఎవరికి ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ ఉండడం జరిగింది. మరి ఈసారి అత్యధికంగా నలుగురికి ఇవ్వడం జరిగింది కదా. మరి చూస్తే ఈసారి ఎవరికి ఇచ్చారు, పివి నరసింహారావుకి ఇచ్చారు కదా. ఎస్, మరి మన తెలంగాణ మరియు తెలుగు జాతి ఖ్యాతి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ విత్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన పివి నరసింహారావు గారికి ఇవ్వడం జరిగింది. బహుభాషా కోవిదుడు, ఈయనకు 14 లాంగ్వేజ్ వచ్చంట. చౌదరి చరణ్ సింగ్, ఎస్, ఈయనకు ఇచ్చారు. ఇండియాస్ ఫార్మర్ లీడర్ అండ్ ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. మరి ఎంఎస్ స్వామినాథన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. మరి గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో రావడానికి, మన దేశంలో దిగుబడి పెరగడానికి కారణం ఎంఎస్ స్వామినాథన్. మరి ఈయనకు ఇచ్చారు. మరి పండిత్ మదన్ మోహన్ మాలవియ గారికి భారతరత్న వచ్చింది, బట్ ఎప్పుడు ఇయర్ వచ్చిందా, కాదు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పండిత్ మదన్ మోహన్ మాలవియ గారికి 2015లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది తప్ప ఆన్సర్ అవుతుంది కదా. ఎస్, మరి విచ్ అమంగ్ ద అబోవ్ ఆర్ కన్ఫర్డ్ విత్ భారతరత్న. ఆప్షన్స్ లో చూడండి ఏది కరెక్ట్. 192, 293, 123 ముగ్గురికి ఇచ్చారు. సో 1, 2, 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఇంకొక వ్యక్తి ఎవరు భారతరత్న ఇచ్చింది ఈసారిలో, ఈసారి 5గురికి ఇచ్చారు కదా. ఎస్, ఈసారి 5 మెంబర్స్కి ఇచ్చారు. ఇంకిద్దరు ఎవరు, ఎల్కే అద్వానీ, డిప్యూటీ పిఎం ఆఫ్ ఇండియా, ఎక్స్ డిప్యూటీ పిఎం ఆఫ్ ఇండియా, అండ్ అలాగే కర్పూరి ఠాకూర్ బీహార్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయిన మరి ఈయనకు కూడా ఇవ్వడం జరిగింది. సో పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, ఎల్కే అద్వానీ అండ్ కర్పూరి ఠాకూర్, వీళ్ళ 5గురికి ఇవ్వడం జరిగింది. పండిత్ మదన్ మోహన్ మాలవియకు 2015లో అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిపి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, కచ్చతీవు ఐలాండ్. పేపర్లో 2 రోజుల నుంచి ఒకటే న్యూస్ కదా. మరి దీని మీద మనకు క్వశ్చన్ అడుగుతాడా లేదా ఈసారి ఎగ్జామ్లో? 100% అడుగుతాడు. కాకపోతే పేపర్లలో వస్తున్నంత డీప్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇదేం ఇప్పుడు శ్రీలంక వాళ్ళు అటాక్ చేసి మన వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి, మన ఫిషర్మెన్ ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని టార్చర్ చేయడం లాంటిది జరిగిన సంఘటన కాదు కదా ఇప్పుడు న్యూస్లో ఉన్నది. తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్, అందువల్లనే ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో అంత డీప్గా అడగడు. సో దిస్ ఈజ్ రీసెంట్లీ సీజ్ ఇన్ న్యూస్, ఈ సిచ్యువేటెడ్ విత్ విచ్ 2 కంట్రీస్. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, కానీ ఒకసారి చూసుకోండి. ఎప్పుడు చెప్పారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇదంతా మీడియా వాళ్ళు
ఇస్తున్నారు న్యూస్ లో. అదేం అడగడండి ఎగ్జామ్ లో మనం. ఓకే, వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్, రైట్? మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. సో స్టిక్ టు ద కంటెంట్. ఓకే, రైట్. ఆప్షన్స్ ఆర్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ మయన్మార్, ఇండియా అండ్ శ్రీలంక, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్. మరి కచ్చతీవు ఐలాండ్ తమిళనాడులో ఉన్నప్పుడు స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ ఉంటుందా? కట్టు. తమిళనాడుకు బార్డర్ బంగ్లాదేశ్తో ఉందా? లేదు. ఇండియా మయన్మార్తో ఉందా? లేదు. మరి ఏ దేశాల మధ్య ప్రాబ్లం ఇది? ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా అండ్ శ్రీలంక. బేసికలీ దిస్ కచ్చతీవు ఈజ్ ఏ స్మాల్ ఐలాండ్. ఇలా ఇది తమిళనాడు. ఇండియా మ్యాప్లో ఈడ తమిళనాడు ఉంటుంది కదా ఇట్లా, రైట్? దిస్ ఇస్ కేరళ. ఈడ శ్రీలంక ఉంటుంది. ఇక్కడ మధ్యలో రామేశ్వరము ఇవన్నీ దాటిన తర్వాత చిన్నగా కచ్చతీవు ఐలాండ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. జాఫ్నాకు మనకు మధ్యలో గిడెను చిన్నగా ఉంటుంది. ఓకే, మరి దానికి సంబంధించిన డిస్ప్యూట్ ఇది. పార్క్ స్ట్రీట్ ఉంది కదా, ఆ పార్క్ స్ట్రీట్ లో ఇది ఒక ఏరియా. ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్లను లేకపోతే తాగే నీళ్ళు అవైలబిలిటీ ఇది ఏమీ ఉండదు. బట్ అది ఒకప్పుడు బ్రిటిషర్స్ టైంలో నుంచి ఇండియాలో భాగంగా ఉంది. మరి దాన్ని 1974లో ఇచ్చేయడం జరిగింది అని చెప్పి ఆరోపణ ఉంది. మరి ఇక్కడ ఎవరైతే ఇచ్చేసిన గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఫిషర్మెన్స్ కి చేపలు పట్టుకునే హక్కుల్ని అలాగే ఉంచాము, దీన్ని మనకు అడ్మినిస్ట్రేట్ చేయడం దూరం కాబట్టి ఇచ్చేసాము లాంటి విషయాలు చెప్తున్నారు. బట్ శ్రీలంకన్ గవర్నమెంట్ వీళ్ళని ఫిషర్మెన్ ని అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది. సో ఇదంతా మనకు అవసరం లేదు, ఇదంతా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలంటే ఏంది? కచ్చతీవు ఐలాండ్ ఏడుంది, మ్యాపింగ్. యూపీఎస్సీలో కానీ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీలో కానీ జాగ్రఫీలో మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.